హాయ్ ఫ్రెండ్స్, ద కల్లెమ్స్ కిచెన్కి స్వాగతం. నేనైతే ఈరోజు చాలా సింపుల్గా ఎగ్ పఫ్ చేశానండి. బయట దానిలాగే ఉంటుంది. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ముందుగా అయితే నేను ఎగ్స్ అనేవి ఉడకబెట్టానండి. వాటి కోసము ఒక గ్లాస్ మైదా పిండి తీసుకున్నాను. ఈ పిండిలో కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. కొన్ని వాటర్ వేసి పిండిని లూజ్గా కాకుండా గట్టిగానే కలుపుకోవాలి. మనం బయట తీసుకున్న ఎగ్ పఫ్ లాగానే ఉంటుందండి, అంతే టేస్ట్ ఉంటుంది. ఓవెన్ లేకున్నా కానీ మనము ఎగ్ పఫ్ అనేది తయారు చేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం నూనె వేసి పిండిని మరొకసారి కలిపి పక్కన పెట్టుకుందాము. నూనె వేసి కలుపుకోవడం వలన మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఎగ్స్ బాయిల్డ్ అయిపోయినాయండి. వాటికి కావాల్సిన పదార్థాలు 1 స్పూన్ ధనియా పౌడరు, అర స్పూన్ గరం మసాలా, అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను కారము, ఒక 3 ఉల్లిపాయలని సన్నగా తరిగాను, రుచికి తగ్గట్టు సాల్ట్ అండి. ఇవ్వండి ఎగ్ పఫ్కి కావాల్సిన పదార్థాలు. ముందుగా స్టవ్ వెలిగించి మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు కళాయి వేడైపోయిందండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. ముందుగా తరిగిన ఉల్లిపాయలు ఇందులో వేసుకుంటున్నాను. ఒకసారి ఉల్లిపాయలను బాగా కలిపేసుకోవాలి. అందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ముందుగా సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసి ఉంచేద్దాము. ఉల్లిపాయ అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే పావు స్పూను పసుపు వేసుకున్నాను. అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారము, అర స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడరు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టే ఉడకనివ్వాలండి. చూడండి ఎగ్ పఫ్కి కర్రీ ప్రిపేర్ అయిపోయింది. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు తర్వాత కొంచెం మైదా పిండిలో నెయ్యి వేసుకొని కొంచెం పేస్ట్ లాగా తయారు చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకుందామండి. చూడండి ఇలా జారుగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఎగ్ పఫ్ చేయడానికి మనము చపాతీని అయితే ప్రిపేర్ చేద్దాము. నేనైతే 3 లేయర్లుగా వేసుకున్నానండి. అలా వేసుకోవడం వలన మనకు ఎగ్ పఫ్ అనేది బాగా పొంగుతుంది, కరకరమని కూడా అంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఓవెన్ లేకున్నా కానీ మనము ఈజీగా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా రెడీ చేసుకొని కూడా మనము తినొచ్చు. ఇలా సన్నగా చేసుకోవాలండి. చపాతీ అనేది చాలా పల్చగా అంటే పల్చగా చేసుకోవాలి. మందంగా చేసుకుంటే మెత్తగా అయిపోతుంది. పల్చగా ఉంటేనే మనకి. ఇప్పుడు చూడండి నేను పక్కన పెట్టిన ఆ క్రీమ్ని దీనికి అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేస్తూ మరొక చపాతీని కూడా ఇందులో వేస్తున్నాను. ఇలా 3 లేయర్లుగా వేసుకోవచ్చు, లేదంటే 2 లేయర్లుగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడైనా ఇలా 3 లేయర్లుగానే వేసి చేస్తాను. ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్ షేప్లో కట్ చేసుకుందాము. చూడండి మనం ఇలా ఎగ్ పఫ్కి కరెక్ట్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము.
ఇలానే నేను అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఎగ్స్‌ని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఎగ్ పఫ్‌కి రెడీ చేసుకున్న దానికి కర్రీని ముందుగా అప్లై చేసి దానిపైన ఎగ్గుని ఇలా తిప్పి పెట్టేసి ఈ చివర ఆ చివర ముందుగా ఫోల్డ్ చేయాలండి. తర్వాత ఈ చివర ఆ చివర ఫోల్డ్ చేసి ఈ చివరలని ఇలా నొక్కాలండి. దాని వలన మనకు కర్రీ అనేది బయటికి రాకుండా ఉంటుంది. మనం ఆయిల్‌లో వేసి ఫ్రై చేసినప్పుడు మనకు కర్రీ అనేది బయటికి అస్సలు రాదు. కావాలంటే మనము కలిపి పెట్టిన ఆ క్రీమ్‌ని కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు అన్నీ చేయడం అయిపోయింది. నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుంటున్నానండి. ఆయిల్ వేడైపోయిందండి. చేసి పెట్టుకున్న మనము ఎగ్ పఫ్‌ని ఇందులో వేసి డీప్ ఫ్రై చేద్దాము. ఇది మైదా పిండి కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుందండి. ఎక్కువసేపు ఉంచనవసరం లేదు. ఈ పైన కూడా మనము వేడైన ఆయిల్‌ని పోయడం వలన పైన ఉన్న ఆ పిండి అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని తిప్పి వేసుకోవాలి అటు ఇటు కాలిన తర్వాత. చూడండి ఇప్పుడు కర్రీ అనేది ఏమాత్రం బయటికి రాలేదు కదండీ! చూడండి వేడి వేడి ఎగ్ పఫ్ రెడీ అయిపోయిందండి. మీరు ఇలాగే ట్రై చేసి టేస్ట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.